రెండు ముక్కలైంది. ఎందుకైంది, ఎలా అయింది, అసలు ఈ ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అదిరే అభి అనస్టీ. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. అదే శుక్రవారం రాత్రి 9:30 గంటలకి జనాలందరూ టీవీ ఎదురుగా కూర్చొని గురువారం రావాల్సిన వాళ్ళంతా శుక్రవారం వస్తున్నారు ఏందబ్బా అని ఆశ్చర్యంగా అవాక్కై చూస్తున్నారు. అప్పుడు ఒక విషయం అర్థమైంది. ఒకటిగా ఉన్న ఒక ఫ్యామిలీని రెండుగా విడదీసి జబర్దస్త్ అని గురువారం ఇంట్లో శుక్రవారం ఇంట్లో ఎక్స్ట్రా జబర్దస్త్గా పెట్టిన ఆ దుర్మార్గుడు ఎవరు? ఈ విషయాన్ని తేల్చుకోవడానికే ఈరోజు ఈ ఫ్యామిలీ ప్రైవేట్ కోర్టుకు మనం వచ్చేసాము, కేసును ఆరంభిస్తున్నాము. హలో 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 చెక్ చెక్ హలో హలో ఏకో ఏకో ఏకమ్మా ఏకో కొంచెం మెచ్చు. ఇది ఆర్కెస్ట్రా కాదు సార్, కోర్టు కేసు. సారీ సారీ హలో హలో. వాదోపవాదాలు విన్న తర్వాత వసంతం చిత్రం నుంచి గాలి చిరుగాలి. వసంతం చిత్రం ఏంటి సార్, ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతుంది సార్, ఫ్యామిలీ కోర్టు ఇది. ఓకే ఓకే సారీ సారీ. మరి నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కాదయ్యా, క్లయింట్. నేను పిలుచుకుంటా. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు గురువారం నుంచి జబర్దస్త్, శుక్రవారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవరు మీరు? నా పేరు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏం నాయనా లడ్డు కావాలా? వద్దు, ఆ లడ్డు నువ్వు పెట్టుకో. నువ్వెవరమ్మా? నా పేరు ఎక్స్ట్రా జబర్దస్త్. నీకు 2 లడ్డూలు కావాలా నాయనా? నేను చేసేదే ఎక్స్ట్రా. డింగ్ 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 డింగ్. చేస్తావే, 2 లడ్డులు ఇస్తావు. ఎందుకు ఇయ్యవు? అప్పుడు 20 నెలల నుంచి నా చుట్టూ తిరిగినోడు ఆ బక్కోడు. నువ్వు 2 లడ్డు ఇస్తాను కదా, లడ్డూలలో ఏం కలిపి పెట్టినావో ఏమో నీ చుట్టూ తిరుగుతాండే. రాత్రి కూడా పడుకునేటప్పుడు ఎక్స్ట్రా 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 అనుకుంటూ పడుకుంటాండే. సవితి ఏంటే సవితి, 20 నెలల నుంచి నీ దగ్గర పిండుకుంటూనే ఉన్నాడు. ఇంకేముందా నీ దగ్గర పిండుకోవడానికి? నీ దగ్గర పస తగ్గిపోయిందని నా దగ్గరకు వచ్చాడే, ఎక్స్ట్రాగా ఇప్పిస్తానే. ఓ పస కాదే, నువ్వు పసిదానివే. ముందు మురిసినవ్వ పండగ కదా అన్నట్టు. ఇక నువ్వు ఎంత ఎక్స్ట్రా చేస్తావు చూస్తా. అబ్బబ్బో, చింత చచ్చినా కానీ పులుపు చావలేదా నీకు? ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా పెంచుకొని రావడం కాదే, కామెడీ చేయాలనే. ఓ ప్రతిదీ పంచులేసేదే. అదేదో నీ జబర్దస్త్ లో వేసుకోవే, ఎక్స్ట్రాలో నేను వేసుకుంటాగా. ఆపండి 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 ఆపండి. ఇప్పుడు సవతలు చిత్రం నుంచి. సార్ మీకు దండం పెడతాను సార్, ఆగండి సార్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కదా. జడ్జెస్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడు మీకు సాక్షులు ఉన్నారా? నాకు సాక్షులు ఉన్నారు. మీకు సాక్షులు ఉన్నారా? నాకు ఉన్నారు. యువర్ ఆనర్, సాక్షులు ఉన్నారంట. ఓకే, నూతన లాయరు కోరిక మేరకు సాక్షి చిత్రం నుంచి. మీకు దండం పెడతా. జడ్జెస్ పర్మిషన్ ఇస్తే సాక్షుల మనోగతాలేంటి, వారి మనోభావాలేంటో నేనే మీకు నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇక్కడ నా సాక్షి వస్తున్నాడు, ధనాధన్ ధనరాజ్. ఓకే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ధనాధన్ ధనరాజ్ వస్తున్నాడు మీ ముందుకి. నాగబాబు గారు మీరు బాగున్నారు. రోజా గారు మీరు ఒకప్పుడు బాగుండేవారు, ఇప్పుడు ఇంకా బాగున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ నువ్వు మామూలుగా ఉన్నావు, నేను వచ్చానుగా, జబర్దస్త్ రేటింగ్ బాగా పెరుగుతుంది. చూసారా సార్, వాడికి ఎంత బల్ప్. వచ్చి మీకు నమస్కారం కూడా పెట్టట్లేదు. నీకు కావాల్సింది ఏంది? నమస్కారమే కదా. నేను నా మస్కా ఆల్రెడీ 7 కొండలు కొట్టా. కారం, ఇదిగో కారం, నమస్కారం. ఆటో పంచులు ఆపి గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తాను చెప్పు. అయితే గీత ఎక్కడ? అమ్మా గీత గీత గీత. ప్రమాణం చేస్తున్నా, మసాజ్ చేస్తున్నావారా? మసాజ్ అనే పేరు తీయకండి సార్, మీకు దండం పెడతాను. మాకేదో అవుతుంది. ఇప్పుడు నిజం చెప్పు. మేముంటేనే జబర్దస్త్, మేముంటేనే జబర్దస్త్కి వచ్చే రేటింగు. మేము ఉన్నాం కాబట్టి మీకు విలువ తెలియట్లేదని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చాం. ఇప్పుడు బయటకు వెళ్ళాక అందుకే మళ్ళీ
హలో యువర్ ఆనర్, దానికే కాదు సాక్షులు నాకు ఉన్నారు. వస్తాడు మా క్లయింట్ కూడా, చెమ్మక్ చంద్ర. ఎంత ఎక్స్ట్రాగా చేస్తాడో చూడండి. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. నా బిందెలో ఉంగరం నేను ధనరాజ్ వేణు అందరం ఒకటే వచ్చాను సార్. ఆ. వాళ్ళు గురువారం చేస్తే నాకేంటి, శుక్రవారం చేస్తే నాకేంటి సార్? నా చెక్కులు నాకు వస్తున్నాయి కదా సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. నాకేం పర్లేదు సార్. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఏంద్రా బట్టే బాస్ నిజాలు మాట్లాడుకునేది? నేనేమో కొడుకులే కప్ప నుంచి ఈయనే ఉండాలనా? వీళ్ళేమో సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళ లెక్క వచ్చిపోతా ఉంటే వాళ్ళకు గురువారం ఇచ్చి మాకు శుక్రవారం ఇస్తారా? నా గుణప్పం ఆడికుందిరే, నీకుంది. ఇప్పుడు నా అసలు సాక్షి వస్తున్నాడు, వేణు వండర్స్. మరి మనకు నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ వేణు వేణు వేణు. జబర్దస్తే జీవితం, జబర్దస్తే శాశ్వతం, జబర్దస్తే జీవితం, జబర్దస్తే శాశ్వతం. ఇన్ని రోజుల నుంచి మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను సార్. మీరు నన్ను మిస్ అయినందుకు థ్యాంక్ యూ. బాబు, నీ టీంలో మిస్ అయిన వాళ్ళ సంగతి చూసుకో. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఆ, ఎందుకంటే నా తమ్ముళ్ళు సార్ వాళ్ళు. అబ్బా, వాళ్ళు ఎదగాలని చెప్పి నేను ఎంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను సార్. అందుకే వాళ్ళ టీం లీడర్లు అయితే నాకు చాలా హ్యాపీ. వేణు వేణు వాస్తవాలు మాట్లాడుకుందాం. గడ్డపార్లు అయినాయి సార్ వాళ్ళకి. నేను వాళ్ళని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటే వాళ్ళని ఎక్కడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారు సార్. అందుకే వాళ్ళ గడ్డపార్లు ఇరగొట్టడానికి నేను వచ్చాను సార్. మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నా, థర్స్డే రోజు ఆడుకుంటాను సార్. జబర్దస్తే జీవితం, జబర్దస్తే శాశ్వతం. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆశీర్వదిస్తూ నాగబాబు గారు, రోజా గారు 100 రూపాయలు చదివిస్తున్నారు. ఆపుతావా? ఆ. దాని క్లయింట్ వచ్చాడు. ఆ. మరి ఇప్పుడు నా క్లయింట్ కూడా రావాలి కదా. మా సుడిగాలి సుధీర్ వస్తాడు, చూడు. వేణు మీ మీద ఆరోపణలు చేశాడు, మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? వేనన్న దేవుడు సార్. వేనన్న తీసుకొచ్చినందుకు ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. నేను సీనుగాడు వేనన్న నాకు చాలా రుణపడి ఉంటాం సార్. మాకు బ్లెస్ చేసి పంపించారు సార్. నిజం చెప్పు, నిజం చెప్పు. మేము ఉన్నాం కాబట్టి వేణు స్కిట్లు ఆ మాత్రం జరిగాయి. ఈ సీనుగాడు లేకుండా నేను సీనుగాడు లేకపోతే ఆ వేనన్న లేడు. ఓ వండర్స్ వేణు, ఆహా. ఓ వండర్స్ వేణు, ఓహో. రీ ఎంట్రీ మాకు పెయిన్ అని మేము చెప్పాం సార్. ఆ. అది మేము సీరియస్ గానే అన్నాం. వాడు కామెడీగా తీసుకుంటే మేము ఏం చేయాలి సార్? అందుకే సార్ మేము థర్స్డే రోజు చేస్తామన్నాం. ఆయన మమ్మల్ని ఫ్రైడే తీసుకొచ్చారు. నో ప్రాబ్లం, మేము చేసి చూపించుకుంటాం. ఫ్రైడే నుంచి గాన కోకిల, సుశీల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టు అంటారు. ఇప్పుడు ఆపు, ఫ్రైడే చిత్రం అంట. అబ్బో, నీకే సాక్షి ఉన్నాడు అనుకుంటున్నావా? ఇప్పుడు నా అసలు సాక్షి వస్తాడే, పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు రాకెట్ రాఘవా ఇప్పుడు ఉంటుంది చూడు నీకు. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ రాకెట్ రాఘవ. రాఘవ వీడు 6 అడుగుల బుల్లెట్టు. ఎక్స్ట్రా జబర్దస్త్ 2 ఉన్నాయి, ఎందులో చేస్తావు? నాకు దేంట్లో ఇచ్చిన ప్రాబ్లం లేదు సార్. నాకు పులిని ఇస్తే పక్కకి వెళ్ళిపోతాను సార్. పులేంటి అర్థం కాలే నాకు. పులికి నాకు మంచి కనెక్షన్ ఉంది సార్. నాకు ఏ స్కిట్ ఎప్పుడు వేసినా పర్లేదు సార్, ఎక్కడ ఇచ్చినా పర్లేదు సార్. నాకు పులిని ఇచ్చేసి నేను వెళ్ళిపో. పులి సౌండ్ ఎక్కడ వస్తుంది సార్? ఏ పులి వస్తున్నా చూసారు కదా వాద ప్రతివాదనలు విన్న తర్వాత. ఆ. మరి గురువారం ఒకరు, శుక్రవారం ఒకరు, ఎవరు ఎప్పుడు చేసినా ఈ ఫ్యామిలీని ఇలా విడదీసి ఉంచుతారా లేకపోతే కలుపుతారా? ఇది జడ్జెస్ కే వదిలేస్తున్నాం. మీరు కలుపుతారా, విడదీస్తారా, కలుపుతారా? వీడి సంగతి ఏంటి? వాడి గురువారం ఇచ్చినా శుక్రవారం ఇచ్చినా పర్లేదు, 11 కంటే ముందు వేసుకుంటే చాలు సార్ వాడిని. చెప్పండి యువర్ ఆనర్, వీళ్ళని విడదీస్తారా, కలుపుతారా? కలుసుందా చిత్రం నుంచి కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. అరే నువ్వు మారవారా రే. మారవా చిత్రం నుంచి. ఒరేయ్ చెప్పండి, మన జబర్దస్త్ ఫ్యామిలీని మీరు మళ్ళీ కలుపుతారా నాగబాబు సార్? బాగుంది నిజంగా. 2 కలిపి వాళ్ళని వీళ్ళని ఇచ్చేసి జీవన్ నేను రాముని కలిపి ఎక్స్ట్రా జబర్దస్త్ అనేటువంటి ప్రోగ్రామ్స్ గా మార్చి చాలా బాగా చేసావు, బాగా ఎంటర్టైన్ చేసావు. రోజా గారు, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ 2 కూడా సూపర్ గా ఉంటాయి. ఎందుకంటే ఆనందంగా ఉండటం ఆయుష్ పెంచడం అంటారు. సో మనం ఎంత నవ్విస్తే ప్రేక్షకులకి అంత ఆరోగ్యం మనం అందించినట్టు. ఓకే, మరి పని నీ వాయిస్ బాగుంది, డైలాగ్ స్టైల్. ఆల్ ద బెస్ట్.